మహాశివరాత్రి సందర్భంగా ఈ మాచ్యాల నియోజకవర్గానికి, అదేవిధంగా ఉప్చాల గ్రామానికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా ఉదయం నుంచి వేళల్లో తరలివచ్చి స్వామివారిని విశేషంగా దర్శించుకొని స్వామివారి కృపకు ప్రాప్తులయ్యి వాళ్ళ కోరికలు తీర్చుకునే విధంగా ఈ మహాశివరాత్రి పర్వదినానంగా యావత్ ప్రపంచమంతా ఇలా మహాశివరాత్రి సందర్భంగా ఓం నమ శివాయ అనే నామస్మరణతో మారిమోగిపోతుంది. దానిలో భాగంగా పల్నాడు ప్రజలు కూడా, పల్నాడు నియోజకవర్గంలో మాచ్యాల నియోజకవర్గం కూడా ఉదయం నుంచి భక్తులు విశేషంగా స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకొని ఉపవాసాలు ఉండి సాయంత్రం జాగారం ఉండి వాళ్ళ కోరికలు తీర్చుకొని మళ్ళీ వచ్చే శివరాత్రి కల్లా వాళ్ళ కోరిక తీర్చి సుఖ సంతోషాలతో ఉంటారు. అదేవిధంగా ఈ రాష్ట్రానికి పెట్టిన శని కూడా శివరాత్రికి వచ్చేటప్పటికి శివశవాన్ని చలి ఎగిరిపోతుంది. అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం కూడా హరహర శివశవాన్ని ఈ రాష్ట్రం నుంచి ప్రారంభించే విధంగా ప్రజలందరూ కోరుకుంటున్నారు. దానిలో భాగంగా మా మాచ్యాల నియోజకవర్గ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి గారు అఖండ మెజార్టీతో గెలవాలని ఈ ప్రజలందరూ కూడా స్వామివారిని, వాళ్ళందరూ శివుడిని కోరిని వాళ్ళ కోరికలు తీర్చే విధంగా స్వామివారి వాళ్ళని అనుగ్రహిస్తారు. అదేవిధంగా ఉమ్మడి జనసేన, టీడీపీ, అదేవిధంగా బీజేపీ కూడా ఇవాళ వస్తుంది కూటమిలోకి. అందరి కోరిక మేరకు త్వరలో ఈ రాష్ట్రంలో సీఎంగా చంద్రబాబు నాయుడు చూసి అందరూ శాసనసభ్యులు ఎన్నికయ్యి ఈ రాష్ట్రాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడపాలని ఆ మహాశివుడిని సర్వేశ్వరుని సదా కోరుకుంటూ పల్నాడు ప్రజలకు మరోసారి మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.